ఈరోజు నేను చేయబోయే మసాలా పేరు, దీనికి నేను ఫ్రైడ్ రైస్కి వాడతాను. ఈ మసాలా అన్నిటికీ వాడుకోవచ్చు. చికెన్లోకి, మటన్లోకి, ఫ్రైడ్ రైసెస్కి, ఏమైనా సమోసాలోకి అన్నింటికి వాడుకోవచ్చు. నేనైతే దీనికి గరం మసాలా అని చెప్పుకోవచ్చు, మీరు చికెన్ మసాలా ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ అన్నింటిలోకి వాడుకునే విధంగా నేను చేస్తున్నాను ఈరోజు. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పులు ధనియాలు, ఎండుమిర్చి, రాతి పువ్వ, మరాఠీ మొగ్గ, జాపత్రి, కస్తూరి మేథి, లవంగాలు, చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు, యాలక్కులు, జీలకర్ర, మెంతులు, షాజీరా, స్టార్ పువ్వు, పసుపు. ఇది వచ్చేసండి టేస్టింగ్ సాల్ట్. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టపడే వాళ్ళైతే వేసుకోవచ్చు. నేనైతే దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. దీన్ని టేస్టింగ్ సాల్ట్ తినగలిగే వారైతే కన్నా వేసుకోవచ్చు, రుచి బాగుంటుంది. కానీ మేమైతే దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. కానీ లేదు మేము తింటామనుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు. నేనైతే దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, టేస్టింగ్ సాల్ట్. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముందుగా ఒక్కొక్కటి మొత్తాన్ని దూరగా వేయించేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఫ్రైడ్ రైస్కి వేస్తాను, వెజిటేబుల్ రైస్కి వేస్తాను, బిర్యానీకి వేసుకుంటాను, చికెన్స్కి, మటన్స్కి, వెజిటేరియన్ కూరలకి, ప్రతి ఒక్కదానికి, వెజ్ ఫ్రైడ్ రైస్కి, పులావ్స్కి చాలా బాగుంటుంది. సమోసాకి, ప్రతి ఒక్క దాంట్లోకి ఇదే వాడుకుంటామండి. నాకైతే నా వరకు చాలా టేస్టీగా ఉంటుంది. మా రిలేటివ్స్ అందరూ నువ్వు వంటలు బాగా చేస్తావు, ఏ మసాలా వేస్తావు అంటే ఈరోజు వాళ్ళ కోసమే ఇది చేస్తున్నాను. చూడండి, మీరు కూడా బయటది కొనొద్దండి, ఏమంటే అది మిక్స్ చేసి ఉంటారు, అనారోగ్యం పాలవుతారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇలా దూరగా వేయించిన దాన్ని ఒక్కోటిగా మొత్తం వేయించేసుకుందాం. ఎక్కువగా వేయించుకోకూడదండి, లైట్గా వేయించుకోవాలి. కస్తూరి మేథి, దూరగా అన్ని ప్రతి ఒక్కటి దూరగా వేయించుకోవాలండి. ఇలా ప్రతి ఒక్కటి, యాలక్కులు, మెంతులు, స్టార్ పువ్వు, మిగిలిన వాటినన్నింటిని ఇలాగే సేమ్ టు సేమ్ ఫ్రై చేసేసుకోండి. ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకున్నానండి. అన్నీ మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అంతా త్వరగా వేయించుకొని మిక్సీకి పట్టుకుంటున్నాను. ఇప్పుడు త్వరగా వేయించుకున్న మసాలాలన్నీ ఇలా వేసుకున్నాను. చూడండి, నేనైతే టేస్టింగ్ సాల్ట్ వాడలేదు, మీరు వేయాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అంతే అండి. మీరు రైసెస్కి, కర్రీస్కి, నాన్ వెజ్కి, వెజ్కి దేనికైనా వాడుకోవచ్చు. అన్ని విధాల పనికొస్తుంది. ఈ మసాలా ఫ్రైడ్ రైస్కి,
చికెన్ కర్రీకి, మటన్ కర్రీకి, వెజిటేబుల్ కర్రీకి, సమోసాలో ఉండే గ్రేవీకి, ప్రతి ఒక్కదానికి, మోమోస్కి అన్నిటికీ పనికొస్తుందండి ఈ మసాలా. దయచేసి అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియో కోసం అందరూ వెయిట్ చేయండి. నేను మంచి వీడియో పెడతాను.